వెల్కమ్ టు వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజ హితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కేటీఆర్ తంగలపల్లి మండలంలో ఏ ఒక్క గ్రామంలో కాలువలను పూర్తి చేయలేదు. అభివృద్ధి మాటున కోట్ల దోపిడీ చేసిన మీరు కాంగ్రెస్ ను విమర్శించే అర్హత లేదు. ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చిన నాయకులు. 40% లోపు నష్టం జరిగితే పరిహారం రాదంటున్న అధికారులు. అక్రమంగా విక్రయిస్తున్న గంజాయి చాక్లెట్లను పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు. పట్టుబడిన మొత్తం సొత్తు విలువ 80,000 రూపాయలు. భారతదేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ వైపు చూస్తోంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ పూర నర్సయ్యగౌడ్ ఇంటింటి ప్రచారం. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య కాలువల నిర్వహణలో ఏర్పడిన భేదాభిప్రాయాలు రైతుల పాలిట శాపంగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి జిల్లేల గ్రామంలోని కాలువలను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు. కేటీఆర్ మరియు కంపెనీ కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి మండలంలో ఏ ఒక్క గ్రామంలో కాలువలను పూర్తి చేయలేదని విమర్శించారు. ఏ రోజు కూడా రైతులను పరామర్శించని మీరు ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి మాటున కోట్ల దోపిడీ చేసిన మీరు మమ్మల్ని విమర్శించే అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, జిల్లేల గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ రైతులు పాల్గొన్నారు. జిల్లా నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా కరువులో నెట్టడానికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వంలో మంత్రివర్గంలో బాధ్యతలు నిర్వహించిన బావాబామర్దుల పంచాయతీలో భాగంగానే కేటీ రామారావు గారు అలాగే హరీష్ రావు గారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు పంచాయతీ కారణంగానే ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లే విధంగా ఈరోజు కరువు ఏర్పడిందని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆరోపిస్తా ఉన్నాం. గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు 5 సార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసమే నిత్యం రైతాంగం కోసం, విద్యార్థుల కోసం, విద్యారంగం పట్ల, పద్మశాలీల పట్ల, పద్మశాలి నేతన్నల జీవనోపాధి పట్ల అంకిత భావంతో ప్రతి గ్రామంలో పర్యటిస్తూ అందరినీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ నిత్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసుకుంటూ మా అందరినీ ఉత్సాహపరిచిన వ్యక్తి. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం రైతుల పక్షాన. ముఖ్యంగా తంగలపల్లి మండలానికి వచ్చేసరికి 9th ప్యాకేజ్ ద్వారా ఏదైతే కాలువలు తవ్వాలనో అది కేటీ రామారావు గారు కమిషన్లకు ఆశపడి వాళ్ళ బావగారితో కకృతి పడి ఇక్కడి ప్రాంత రైతాంగాన్ని నిండా ముంచే విధంగా 11th ప్యాకేజీ ద్వారా రంగనాయకుల సాగర్ నుండి సిరిసిల్ల ప్రాంతానికి వచ్చే కాలువలను పూర్తి చేయనీయకుండా అడ్డంబడి కేవలం అరకొరగా కాలువలను తవ్విస్తూ ఈ ప్రాంత రైతులకు నీరు రాకుండా చేసి సిరిసిల్ల నియోజకవర్గానికి, సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు, రైతాంగానికి నీళ్ల పంచాయతీ పెట్టే విధంగా ఆయన పాలన కొనసాగింది. ఏమయ్యా అని చెప్పి ఈ టీఆర్ఎస్ నాయకులు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగితే ఎక్కడ వాళ్ళ పదవులు పోతాయో, ఎక్కడ వాళ్ళ గుట్టు బట్టబయలుతుందని భయభ్రాంతులకు గురై కేటీఆర్ గారిని అడిగే ధైర్యం లేని సన్యాసులు ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చినాక ఏదో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువు, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పడం సిగ్గుచేటని చెప్పి మేము చెప్తా ఉన్నాం. నిన్నటి రోజున కొంతమంది పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు కాలువలు నిండడం లేదు, చెరువులు నిండడం లేదు, కాంగ్రెస్ పార్టీ కారణమైతే సిగ్గుండాల సన్యాసులకు. గత ప్రభుత్వం, గత సంవత్సరం అధికారంలో ఎవరున్నారో, గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పిదాలు ఏమిటో ఒక నెల రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వస్తున్న సమయంలో వడగండ్ల వాన పడి వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, నాయకులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు.
ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం అందిస్తామని హామీలు ఇచ్చారు. తీరా వ్యవసాయ అధికారులు పంటల వివరాలు సేకరించడానికి వెళ్లి 40% మించి నష్టం వాటిల్లిన పంటలకు మాత్రమే పరిహారం అందుతుందనడంతో రైతులు బోరున విలపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 35% నష్టపోతే పరిహారం ఇవ్వమని అధికారులు తేల్చేసి చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. నష్టపోయిన ప్రతి పంటకు పరిహారం అందిస్తామని గొప్పలు చెప్పి ముఖం చాటేశారని మండిపడుతున్నారు. వాళ్ళు రిపోర్ట్ పెడుతుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా తొందరలో వస్తుంది రిపోర్టు. ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రతి రైతు ఖాతాలో ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. రైతులకు నష్టం కాకుండా రాష్ట్ర రైతులందరినీ కూడా ఇన్సూరెన్స్ చేసి క్రాప్ ఇన్సూరెన్స్ చేసి దానికి సమయ ప్రీమియం మొత్తం కూడా రైతుల పక్షాన ప్రభుత్వమే ప్రీమియం డబ్బులు చెల్లించే కార్యక్రమం చేసి, మూడవది ఇప్పుడైతే రైతు భరోసా అయితే మనం ఇస్తున్నామో ఎకరానికి 10,000 రూపాయలు, భవిష్యత్తులో ఎకరాలు 15,000 రూపాయలు. ఇప్పటికే 69 లక్షల్లో 55 లక్షల మటుకి ఖాతాలు జమ చేయడం జరిగింది. ఇంకొక 20% మాత్రం మిగిలింది. అది కూడా వచ్చేటువంటి వారం 10 రోజులు కూడా జమ చేయడం జరుగుతుంది. ఇవ్వలే, ఇన్సూరెన్స్ కూడా చేయలే. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా నిర్ణయం చేయడం జరిగింది. అప్పుడు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు 4 రోజుల్లో సర్వే రిపోర్ట్, ఈ 4 రోజులు 3 రోజుల్లో ఆ సర్వే చేసిన రిపోర్ట్ కాపీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ కాపీని గ్రామగ్రామం పంపించి అలా ఉందా లేవో మెదడు నిచ్చు పశుపక్షాలు లేదు. మంచి నీతి న్యాయం ధర్మం అనేది ఉండాలి. అయ్యో పాపం ఉండాలి. అది లేకపోతే మన మనుషులమే కాదు. కాబట్టి రైతులకు ఎవరైతే కౌలుకి ఇచ్చిందో ఒకవైపున కౌలు ఇస్తూ ఒకవైపున మొత్తం వేసి నష్టపోయినప్పుడు ఆయన బాధ అని చెప్పింది. మిగిలిన ఆశకి ఏంటంటే ఇంకా 15 ఎకరాలు తీసుకుని చేసాడు, మొత్తం మునిగింది. ఇప్పుడు అది వచ్చిన పైసలు పెట్టుబడి అంతా ఇది పెట్టే పాపం. రైతు బంధు వస్తే ఆయన ఓనర్ పడ్డాడు. కలిసి చెప్పలేదు, రైతు బంధు వచ్చి ఓనర్ పడ్డాడు. పెట్టుబడి అంతా ఈయన పెట్టింది, నాశనమైంది. వచ్చే పైసలు ఆయన నెలకి పోతే ఆయన మంచిగా ఉంటాడు, రైతు నాకు నష్టమైందని చెప్పింది. మన గురించి మాట్లాడుతున్నారు. మెసేజ్ చేయాలి అట్లీస్ట్. ప్రతి మనిషికి విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్వటి రాజేంద్ర నగర్ టీం మోయినాబాద్ పరిధిలోని తోల్కట్ట గ్రామ శివారులో ఒక షెడ్ లో అక్రమంగా గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న బీహార్ కు చెందిన సౌరభ్ కుమార్ యాదవ్ ను పట్టుకుని 580 గ్రాముల గంజాయిని 92 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో సెల్ ఫోన్ల దొంగతనం కేసులో పాత నేరస్తుడైన ముస్తాజ్ అలీఖాన్ గంజాయిని కొనడానికి వచ్చి దొంగతనం చేసిన 2 ఫోన్లతో పట్టుబడ్డాడు. ఇతరులు డబ్బులకు బదులుగా ఫోన్లను ఇచ్చి గంజాయి తీసుకోవడం విశేషం. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటి విలువ మొత్తం 80,000 రూపాయలు. మోకిల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ పెడతాను ఇట్లా చెప్పి గొడవ వస్తుంది బ్యాక్ సైడ్. పవిత్ర రంజాన్ మాసం ఐక్యతకు నిదర్శనమన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. హైదరాబాద్ అల్లాపూర్ డివిజన్ మోతీనగర్ లోని ఎస్టీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ వెంకట్ పాల్గొన్నారు. హిందూ ముస్లింల ఐక్యతకు నిదర్శనంగా రంజాన్ పండుగను జరుపుకుంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ ఎమ్మెల్యే బండి రమేష్, డీసీసీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించిన
మహమ్మద్ వాజిద్ బాషా, కాంగ్రెస్ లీడర్లు, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Right. ఇఫ్తార్ అనేది ముస్లిం మత సామరస్యానికి ప్రతీక. ఈరోజు రంజాన్ పండుగ, రంజాన్ సందర్భంగా ప్రతి ఏరియాలో కుక్కపల్లిలో ఇఫ్తార్ వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతాము. ప్రతిరోజు కూడా చక్కగా జరుపుకుంటూ ఉన్నారు మా ముస్లిం సోదరులందరూ. వాళ్ళు మా సోదరుడు వాజిద్ బాషా మరి వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో వాళ్ళు మా అన్న హరివర్ధన డిసిసి గారు కూడా రావడం జరిగింది. అల్లాపూర్ డివిజన్కి చాలా సంతోషం. మరి అల్లా అందరినీ చల్లగా కాపాడాలని, మరీ ముఖ్యంగా ఏదైతే వాళ్ళ రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి కృషి చేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా అల్లా సహకారం మాకు కావాలి, అల్లా దయ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి వాళ్ళ ఈ ఇఫ్తార్ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం. అల్లాపూర్ డివిజన్లో వాజిద్ గారి ఆధ్వర్యంలో ఎస్డి ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ అందరికంటే ముందుగా ప్రచారంలో బూర నర్సయ్య గౌడ్ దూసుకెళ్తున్నారు. వాహనదారులను, చిరు వ్యాపారులను పలకరిస్తూ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ దేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ వైపు చూస్తోందని అన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే వృధా అవుతుందని, కాంగ్రెస్ కి ఓటేస్తే హామీల కుప్పలు, ఖాళీ కుండలే తప్ప అమలు చేయడానికి వాళ్లకు సాధ్యం కాదని అన్నారు. భారత్ మాతా కీ జై 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 మాతా, భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అక్క అమ్మ అందరికి కూగుడుతూ మోడీకి ఓటు వేయాలి. అక్క సుజాతమ్మ తల్లి పెద్ద లీడర్. చేస్తారా? భారతీయ జనతా పార్టీ మీరు పని చేయండి. ఎలక్షన్ నా దగ్గర రండి. డాక్టర్ మీరు కొద్దిగా 5 కేజీలు 10 కేజీలు వేడి తగ్గితే అంతా చక్కగా అవుతుంది. సరేనా? నేను డైట్ చార్ట్ ఇప్పిస్తా. మంచిది మంచిది. సరేనా? తమ్ముడు వచ్చిన మోడీ దండ వేస్తే అయిపోయి
సార్ మీరు ఇట్లా తిరిగే లోపల माता की जय कमलम पुव्వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే పవర్ఫుల్ వ్యక్తి అన్న అక్కడ మోడీ ఇక్కడ ఎంతమంది ప్రభావితం చేస్తారు. ఈరోజు ఛాయ్ దుకాణం కాదు సార్, ఇక్కడ చాలా మంది ఉంటారు. రిక్వెస్ట్ ఏంటంటే మీ పేరు నెంబర్ తీసుకుంటారు. మీరు 100 మంది 200 పేరు నెంబర్ మీకు వీలైన కాడికి మీ దగ్గరకు వచ్చేటోళ్ళు ఉంటారు కదా, మీ ప్రచారం ఎక్కువ ఉంటుంది. ఛాయ్ దుకాణాల కాడ మంగళ షాప్ల కాడ ఎక్కువ ప్రచారం ఇంకా రాలేదు. నమస్తే అన్న, ఈసారి భువనేశ్వర్ సార్ని బలపరచాలి. మోడీ గారికి ఓటు వేయాలి. అట్లా కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పీకల దాకా మద్యం సేవించిన స్నేహితుల మధ్య గొడవ జరిగి మాట పెరగడంతో ఆగ్రహంతో స్నేహితుడిని బండరాయితో మోదీ హత్య చేశాడు. ముసాబాద్ మండలం కొండపూరుకు చెందిన సీరం మహేష్ వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ లో తిరుపతి అనే వ్యక్తితో కలిసి ఉంటున్నాడు. మహేష్ గత రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగిన తరుణంలో గొడవ జరిగినట్లు సమాచారం. ఇద్దరి మధ్య మాటలు పెరిగి తిరుపతి మహేష్ ను బండరాయితో తలపై మోదీ హత్య చేశాడు. సంఘటన స్థలాన్ని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి పరిశీలించారు. ఇన్ఛార్జ్ సిఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం కరెక్ట్ కాదని చెప్పి మీకు హితబోధ చేస్తా ఉన్నాం. ఇంతకన్నా పెద్ద పెద్ద మాటలు అంటే బాగుండదు మీకు, అది మీ విచక్షణకే వదిలేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు మీరు తప్పుడు అబండ లేకుండి. ఎందుకంటే ఈ 5వ తారీఖు రోజు మీ రాష్ట్ర నాయకత్వం సిరిసిల్లాకు వస్తున్నది కదా, సిరిసిల్లాకు కేసీఆర్ గారు స్వయంగా వస్తున్నారు కదా. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కావచ్చు కేటీ రామారావు గారు ఈ ప్రాంత మంత్రిగా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఇక్కడ నష్టపోయిన రైతులకు ఏ ఒక్క రోజన్నా పంట పొలాల్లో పర్యటించి ఏ కాలువ ఎక్కడ తవ్వితే ఏ రైతుకు అవసరం వస్తుంది, ఎండిపోయిన పంటలు ఎన్ని, వాళ్ళకి నష్టపరిహారం ముట్టిందా ముట్టలేదా అని ఏ ఒక్క రోజన్నా పత్రికా సమావేశమో లేదా రైతు సమీక్షలు పెట్టి వాళ్ళ రైతుల బాగోగులు చూసిన సందర్భం ఉందా? కేవలం కేటీ రామారావు గారు అభివృద్ధి పేరు మీద సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసినా చెప్పుకుంటూ 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినా అని చెప్పిన ఈ సన్నాసులు, ఇసుక గురించి మాట్లాడుతున్న ఈ సన్నాసులు మాట్లాడడానికి కొంచెం సిగ్గు శరం ఉండాలి. ఎందుకంటే ఇసుక దోపిడీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇసుక దోపిడీ జరిగింది. ఇక్కడున్న ఇసుకను హైదరాబాద్కి ఎన్ని కోట్ల రూపాయలు తరలించకపోయారా అనే విషయం మర్చిపోయారా? బతుకమ్మ చీరల పేరు మీద ఎన్ని వందల కోట్ల రూపాయలు దోసుకున్న సంగతి మర్చిపోయారా? కేవలం కేటీ రామారావు గారు చేసిన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మీరు రైతులను ఏదో మేమే ఆదుకున్నాం, మేమే గతంలో చేసినామని చెప్పి చెప్పుకోవడం సిగ్గుచేటు. కేవలం గత ప్రభుత్వంలో నాయకులు, గత ప్రభుత్వంలో అధికారులు చేసిన తప్పిదం వల్ల ఈరోజు అక్కడ బ్యారేజీ కుంగిపోవడం వల్ల, అక్కడున్న డ్యాంలో ఉన్న వాటరు సముద్రం పాలు కావడం వల్ల ఈ ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసింది ఒక ఎత్తు అయితే, ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో కాలువలు కూడా పూర్తి చేయలేని సన్యాసి మంత్రిగా ఉండే, దద్దమ్మ మంత్రిగా ఉండే పూర్తి చేయలేని సందర్భం. ఇవి కనబడతలేవు మీకు. ఇవి కనబడక ఈరోజు తప్పుడు కూతలు కూసుకుంటూ మీ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నికార్సైన కార్యకర్తలుగా అధికారంలో లేకున్నా 10 సంవత్సరాల నుండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసిరు. ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడుతూ ఉంటాం. ప్రజలకు ఏది మంచి జరుగుతుందో దాని మీదే ఉంటాం. కానీ మీలాగా, మీ నాయకునిలాగా ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలు నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుతున్నారో అని చెప్పి ఒక దగుల్బాజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిక్కచ్చిగా సిగ్గు లేకుండా అవతల ఫోన్లో ట్యాపింగ్ చేసుకుని వినడం చూస్తుంటే మీ సంస్కారం ఏ విధంగా ఉందో, మీ పార్టీ నాయకుల సంస్కారం ఏ విధంగా ఉందో మీరు తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే ఆత్మరక్షణ కోసం కేటీ రామారావు గారు కూడా ప్రతిపక్షమే కాదు స్వపక్షంలో కూడా శత్రువులు ఉంటారని చెప్పి మీ ఫోన్లో కూడా
మీ నాయకుల ఫోన్లో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేటీఆర్ తంగరపల్లి మండలంలో ఏ ఒక్క గ్రామంలో కాలువలను పూర్తి చేయలేదు. అభివృద్ధి మాటున కోట్ల దోపిడీ చేసిన మీరు కాంగ్రెస్ విమర్శించే అర్హత లేదు. ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చిన నాయకులు 40% లోపు నష్టం జరిగితే పరిహారం రాదంటున్న అధికారులు. అక్రమంగా విక్రయిస్తున్న గంజాయి చాక్లెట్లను పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు. పట్టుబడిన మొత్తం సొత్తు విలువ 80,000 రూపాయలు. భారతదేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ వైపు చూస్తోంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ పూర నర్సయ్యగౌడ్ ఇంటికి ప్రచారం. చూస్తూనే ఉండండి. నమస్తే.